ఆఫీస్ ని ఓపెన్ చేస్తా ఉన్నారు. ఆమె వర్గీయులకు సంబంధించి అంటే ఆమె మద్దతుదారులతో పెద్ద గ్రాండ్ గా ఓపెన్ చేయబోతా ఉన్నారు. ఇది కన్ఫర్మ్ చేశారు కవిత కూడా మొన్న జరిగినటువంటి చిట్ చాట్ లో. కాకపోతే అప్పటి వరకు కవితతో ఏమైనా సంప్రదింపులు ఉంటాయా అనేటువంటి ఒక చర్చ బీఆర్ఎస్ నుంచి. ఇప్పటికే దామోదర్ రావు ఎంపీ కలిశారు కేసీఆర్ సూచన మేరకు. ఇంకా కొద్దిమంది కలిసేటువంటి అవకాశం ఉంది. నిన్న వినోద్ రావు కూడా మాజీ ఎంపీ, ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు, కవితను కలవాలనేటువంటి ప్రయత్నం చేస్తాను, ఆమెతో మాట్లాడతాను అనేటువంటిది. ఇది ఈమె ఇంత ఆవేదనతో ఉంది అనేటువంటి విషయం మాకు కూడా తెలియదు. ఫస్ట్ రెస్పాన్స్ అఫీషియల్ గా కేసీఆర్ కి అత్యంత సన్నిహితమైనటువంటి కుటుంబ సభ్యుల్లో వినోద్ ఒకరు. ఆయన చెప్పారు మాట్లాడే ప్రయత్నం చేస్తామని. ఇది పక్కన పెడితే మిగతా పార్టీల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్, ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అయితే ఒక స్టెప్ ముందుకేసి మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు పిసిసి చీఫ్ హోదాలో ఆయన ఈటెల హరీష్ రావు కలిశారు ఫామ్ హౌస్ లోని షామీర్పేటలో ఉన్నటువంటి ఆయన ఇంట్లో అనేటువంటి స్టేట్మెంట్ కొంత చర్చనీయాంశం అవుతా ఉంది. ఈటెల రెస్పాండ్ కాలేదు ఈ మాట పైన ఇంతవరకు. హరీష్ రావు మాత్రం ట్వీట్ రూపంలో ఖండించే ప్రయత్నం చేశారు. యాక్చువల్ గా పిసిసి చీఫ్ నిన్న చేసినటువంటి స్టేట్మెంట్ కి నిన్న సాయంత్రమే రాత్రి ఖండించాల్సినటువంటి ప్రకటన ఈ రోజు ఉదయం వరకు వేచి చూసి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, వెంటనే ఎందుకు ఖండించలేకపోయారు అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు ప్రారంభమైంది. మహేష్ కుమార్ గౌడ్ ఉన్నటువంటి సోర్స్ ఏంటి అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి సోర్స్ ఆయన మాట్లాడారా, లేదంటే హరీష్ ఈటెల వర్గీయులు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వారు ఈ విషయాన్ని కాంగ్రెస్ కు చేరవేశారా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. కవిత ఒక పావు కదిలించింది, ఒక చిన్న మూమెంట్, మొత్తం అన్ని పార్టీలు వైబ్రేట్ అవుతా ఉన్నాయి ఈ అంశంలో. ప్రస్తుతం బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అనేటువంటి దానిపైన కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తా ఉంది, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు నుంచి. ఇప్పుడు అది బహిర్గతం అవుతుంది. కవిత చెప్తా ఉంది చాలా స్పష్టంగా త్వరలోనే విలీనం అవుతుందని పిసిసి చీఫ్ చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ మాత్రమే దీనిపైన ఖండన ఇంతవరకు చేయలేదు. ఇటు హరీష్ రావు గాని, కేసీఆర్ గాని, కేటీఆర్ గాని మేము బీజేపీలో విలీనం కావాలనే ఉద్దేశం లేదు అనేటువంటిది వీళ్ళు చెప్పట్లేదు. బీజేపీ కూడా అసలు ప్రతిపాదన ఎవరు చేశారో చెప్పాలి, వాళ్ళ పేర్లు చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. కవితను కేటీఆర్ హరీష్ రావు కాదు, కేసీఆర్ చెప్పాలి అనేటువంటి డిమాండ్ ని వారు తెరపైకి తెస్తా ఉన్నారు. చూడాలి మరి బీఆర్ఎస్ బిజినెస్ స్పందించేటువంటి పరిస్థితి. అసలు మధు ఎందుకు బీఆర్ఎస్ స్పందించట్లేదు? బీఆర్ఎస్ స్పందించకపోవడానికి రెండు కారణాలు చెప్తూ ఉన్నారు. ఒకటి, కవిత ఏ ప్రెస్ మీటో లేదంటే ఏదైనా ఇంటర్వ్యూలోనో మాట్లాడలేదు కాబట్టి చిట్చాట్లో మాట్లాడిన మాటలపై మేము రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు అని బీఆర్ఎస్ అనుకుంటూ ఉందని ఒక మాట వినిపిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో మీడియాలో ప్రచారంలో ఉన్న మాట మొత్తం అన్ని మీడియాలు కూడా దీని గురించి మాట్లాడుతున్న అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు. సో తెలంగాణ రాజకీయాల్లో ఇంత జరుగుతూ ఉన్నప్పుడు కవిత మాట్లాడిన మాటలను కోట్ చేసుకుని మాట్లాడకపోయినా తెలంగాణ రాజకీయాల్లో పార్టీలు మీడియా అందరూ కలిసి మాట్లాడుతున్నారు కాబట్టి అయినా మాట్లాడాల్సిన అవసరం బీఆర్ఎస్ మీద ఉంది అని కొంతమంది అంటూ ఉన్నారు. సో కవిత మాట్లాడారు అన్న చిట్ చాట్లో కాబట్టి మేము వినలేదు, అన్నారో లేదో ఆడియో వీడియో లేదు కాబట్టి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదన్న భావనలో బీఆర్ఎస్ ఉండొచ్చు. కానీ ఇటు మొత్తం టోటల్ నేషనల్ మీడియా, రీజనల్ మీడియా మాట్లాడుతుంది, అన్ని పార్టీలు మాట్లాడుతున్న అంశం కాబట్టి ఆ యాంగిల్లోనైనా బీఆర్ఎస్ మాట్లాడాలి కదా. కానీ బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది అనే చర్చ జరుగుతుంది. ఎందుకు? నిజంగానే కేసీఆర్ దీని మీద రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొనుంది. ఎందుకంటే ఎవరు చెప్పినా కవిత ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి లేదు. నిన్న కూడా ఆమె ఆదిలాబాద్ పర్యటన చేసినప్పుడు మంచిర్యాలలో ఒక స్టేట్మెంట్ చేశారు, కేసీఆర్ ని కలిసే అవకాశం వచ్చింది కానీ కలవలేకపోయాను అంటే అమెరికా నుంచి వచ్చిన తర్వాత చేసినటువంటి స్టేట్మెంట్ ఇది. ఎందుకు కలవాల్సిన అవసరం వచ్చింది, అవకాశం ఉన్నా ఎందుకు కలవలేకపోయారు అంటే తండ్రి యాక్సెప్ట్ చేయట్లేదనా, లేదంటే ఈమె వెళ్ళాలనుకోలేదు, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంది. కవిత కేసీఆర్ చెప్తే తప్ప వినేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఆమె ఉన్నటువంటి పరిస్థితులు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. కేటీఆర్ చెప్పినా హరీష్ రావు చెప్పినా వినదు అనేటువంటిది. ఎందుకంటే ఆమె మొన్న చిట్ చాట్ లో చాలా స్పష్టంగా కేటీఆర్ పైన హరీష్ రావు పైన బాణాలు ఎక్కువ పెట్టారు. చాలా స్పష్టంగా వారిపైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ చేస్తున్నటువంటి పనులు, ఆమె పార్టీలో యాక్టివ్ గా లేరు, కేవలం ట్వీట్ కే పరితం అవుతా ఉన్నారు, నాకంటే తక్కువ యాక్టివిటీ చేస్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ తో పాటు హరీష్ రావు బీజేపీ నాయకులను కలిసారు, తర్వాత ఆసుపత్రి ఓపెనింగ్ కి వెళ్లారు, ఎందుకు బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారు, కాంగ్రెస్ నాయకులతో టచ్ లో ఉన్నారు అనేటువంటి పెద్ద ఆరోపణలు చేశారు. కేవలం బీజేపీ కాదు, కవిత చేసిన ఆరోపణలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా టచ్ లో ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోవట్టులే అన్నారు. మరి ఆ కోవట్టులు అన్న హరీష్ రావేనా, లేకుంటే ఇంకా మిగతా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు కూడానా? ఎవరు ఇక్కడ ఉన్న సమాచారాన్ని అక్కడ చేరవేస్తుంది ఎవరు? ఎప్పుడు ఫామ్ హౌస్ లో ఉండేటువంటి కేసీఆర్ వెంటనే పక్కనే ఉండే నాయకులు వారంతా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారా, కొద్దిమంది బీజేపీతో టచ్ లో ఉన్నారనేటువంటి చర్చ కొనసాగుతోంది. మొత్తానికి ఆమె
బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతున్నటువంటి స్టేట్మెంటే బిగ్గెస్ట్ స్టేట్మెంట్. 3 పార్టీలను కుదిపేస్తా ఉంది. 3 పార్టీలు దీనిపైన స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి స్పందిస్తా ఉన్నాయి. హరీష్ రావు అయితే ఖండించే ప్రయత్నం చేశారు. కాకపోతే నిన్న సాయంత్రం 4 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ హోదాలో మాట్లాడితే చాలా స్పష్టమైనటువంటి అలిగేషన్ చేస్తే ఈ రోజు ఉదయం వరకు అంటే దాదాపు ఇన్ని గంటల తర్వాత ఆయన రెస్పాండ్ కావడం అనేటువంటిది ఒక 15-16 గంటల తర్వాత రెస్పాండ్ కావడం అనేటువంటి దానిపైన కాస్త అనుమానాలు రేకెత్తిస్తా ఉంది. ఎందుకు ఇంత లేట్ గా రెస్పాండ్ అయ్యారు, నిన్ననే ఎందుకు ఖండించలేకపోయారు అనేటువంటిది. ఎందుకంటే గతంలో చూసినటువంటి స్టేట్మెంట్ చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగితే హరీష్ రావు కేటీఆర్ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఇమీడియట్ గా వాళ్ళు ట్వీట్ రూపంలోనూ వీడియో రూపంలోనూ పత్రికా ప్రకటన రూపంలోనూ వాళ్ళు ఖండించేవాళ్ళు. మరి ఎందుకు ఈ రోజు చేయడంలో లేట్ అయింది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఏదైనా అధికారికంగా మాట్లాడే అవకాశం ఉందా? అసలు బీఆర్ఎస్ లో ఎటువంటి చర్చ జరుగుతోంది? బీఆర్ఎస్ బీజేపీ విలీనం కాబోతోంది అనే మాటలకు కవితే ఊతమిచ్చేలా మాట్లాడారు, చిట్చాట్లో మాట్లాడారు. కవిత రాసిన లెటర్లో కూడా అదే మాట్లాడారు. బీజేపీని కనీసం కొద్దిసేపు మాట్లాడాల్సింది, కొద్దిసేపు ఏదైనా అని ఉండాల్సింది, బీజేపీని పెద్దగా ఎండగట్టలేదు అనే అసంతృప్తి అందరిలోనూ ఉంది అనే విషయాన్ని కవిత డైరెక్ట్ లెటర్లోనే పేర్కొన్నారు. ఆ తర్వాత చిట్చాట్లో అంతకు మించి పేల్చిన విషయం ఏంటి అంటే విలీనం గురించిన విషయం. సో మాట్లాడే అవకాశం ఉందా బీఆర్ఎస్? కేసీఆర్ దీనిపైన మాట్లాడితే తప్ప పులి స్టాప్ పడేటువంటి అవకాశం లేదు. కేసీఆర్ ముందు 2 ప్రధానమైనటువంటి అంశాలు. అసలు కాళేశ్వరం కమిషన్ కంటే ఇంకా పెద్ద సమస్యగా ఇప్పుడు కవిత స్టేట్మెంట్ లేక అని మాట్లాడుతున్న మాటలు చిట్చాట్ రూపంలో చెప్తున్నటువంటి అంశాలు. సో కాళేశ్వరం కమిషన్ కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు 5వ తారీఖు రోజు హాజరవుతారు. ఆ రోజు మరి ఆయన ఈ 2 అంశాలపైన ప్రస్తావిస్తారా, లేదంటే జూన్ 2 రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది, జూన్ 2 సోమవారం రోజు, కాబట్టి ఆ రోజు రెస్పాండ్ అవుతారా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. అసలు ఇంటర్నల్ ఏంటి, ఇంటర్నల్ చర్చ ఏంటి? మిగిలిన నాయకులు కొంతమంది ఇతర పార్టీ నాయకులు కూడా చిట్చాట్లో మాట్లాడతారు. మొన్న వినోద్ కుమార్ కూడా మాట్లాడారు. వినోద్ కుమార్ కూడా ఏమన్నారు, కవిత ఇంత ఆవేదన ఎందుకు వ్యక్తం చేశారో నేను కవిత దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను అని వినోద్ కుమార్ కూడా అన్నారు. అసలు అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటి పార్టీలో? కవితను ఆపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది, బుజ్జగించే ప్రయత్నం. కవిత నిన్న మంచిర్యాలలో చేసినటువంటి స్టేట్మెంట్ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్, మరొక పెద్ద స్టేట్మెంట్ చేశారు. డాడీని కలిసే అవకాశం ఉన్నా నేను కలవలేకపోయాను అనేటువంటి స్టేట్మెంట్. అంటే పిలుపు వచ్చినా కవిత వెళ్ళలేదా, అసలు ఆమె ఏం కోరుకుంటున్నారని, డిమాండ్ ఏంటి, ఆ డిమాండ్ నెరవేర్చే పరిస్థితి పార్టీలో ఉందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఒకవేళ కలిసే అవకాశం ఉన్నా ఎందుకు కలవలేకపోయారు, లేకుంటే కేసీఆర్ డైరెక్ట్ గా ఏమైనా పిలిపించుకునే అవకాశం ఉందా, డైరెక్ట్ గా దూతల ద్వారా కాకుండా? ఒకవేళ జూన్ 2 వరకు ఈమె మూవ్మెంట్, ఈమె ఏ స్టెప్ వేయబోతుంది చూసి తదుపరి పార్టీ ప్రకటన తీసుకునేటువంటి అవకాశం ఉందా, స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆమె చేస్తున్న స్టేట్మెంట్లు కాంప్రమైజ్ అయ్యే స్టేట్మెంట్లు ఆమె చేయట్లేదు. సో ఆమె ఫ్యూచర్ లో కూడా కాంప్రమైజ్ అవుతుందో కాదో పార్టీ పెట్టే అవకాశం ఉండొచ్చు, లేదంటే సపరేట్ గా జాగృతి పేరిట కార్యక్రమాలు చేసుకుంటూ తెలంగాణలో ముందుకు పోయే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి పార్టీ పెట్టినా పెట్టకపోయినా జాగృతి పేరిట కార్యక్రమాలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఆమె రేపు జూన్ 2న భారీ ఆఫీస్ ఓపెన్ చేస్తా ఉన్నారు జాగృతి పేరిట. అది ఫ్యూచర్ లో పార్టీ ఆఫీస్ గా మారే అవకాశం కూడా ఉండొచ్చు అనే చర్చ జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం బీఆర్ఎస్ భవన్ కి దూరంగా, తండ్రి ఫామ్ హౌస్ కి దూరంగా, తండ్రి అన్న భావాలకు దూరంగా, పార్టీకి దూరంగా, పార్టీలోనే ఉంటూ జాగృతి